పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనకు నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నారు. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పైన ఉన్న చిన్న బిడ్డలందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. మా అందరికీ వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని దయచేయండి. నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా చేసిన సృష్టి క్రమాన్ని చూస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి దేవుడు అతనికి సాటి అయిన సహాయము చేయాలనుకున్నాడు. ఇక్కడ స్త్రీలు అందరూ కూడా అంగీకరించవలసిన విషయం ఏంటంటే కనుక, నేను సహాయము చేయటానికి సహకరించడానికి నేను సృష్టించబడ్డాను అన్న సంగతి ప్రతి ఒక్క స్త్రీ గుర్తు చేసుకోవాలి. ఎవరికి సహకారులుగా ఉండాలి? పురుషునికి, నీ భర్తకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. చాలు. కాబట్టి స్త్రీ పురుషునికి శిరసగా ఉండకూడదు, పురుషుడు భార్యకు శిరసై ఉండాలంట. ఇది దేవుడు పెట్టిన ఒక సిస్టమ్. ఇది ఈ సిస్టాన్ని మార్చకూడదు మనం. నీవు సృష్టించబడింది ఎందుకో నీవు గ్రహించాలి. స్త్రీలు ఎందుకు సృష్టించబడ్డారు చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరికి? భార్యలకా? భర్తలకు సహకారులుగా ఉండటానికి. మనం ఎందుకు సృష్టించబడ్డాం అది మనం తెలుసుకోవాలి. ఈ మైక్ ఎందుకు సృష్టించబడింది? సౌండ్ మనందరికీ వినపడటానికి. ఈ ఫ్యాన్ ఎందుకు సృష్టించబడింది? మన గాలి ఇవ్వటానికి. అలాగే మనం ఎందుకు సృష్టించబడ్డామో పురుషునిగా, స్త్రీగా, అది మనం గ్రహించాలి. ఏదైనా ఒకవేళ మీకు మాట వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్యలో మాట వచ్చినప్పుడు, నేనేమైనా తక్కువ, నువ్వే ఎక్కువ అనుకుంటున్నావా? నువ్వు బయటికి వెళ్ళి నెలకి 20,000 సంపాదిస్తూ ఇంటికాడు నేను 20,000 సంపాదిస్తున్నా, ఒకసారి చేసి చూడు, ఇంటికాడు వచ్చి పని చేసి చూడు అని అనకూడదు. ఎవరో? స్త్రీలు, భార్యలు అనకూడదు. కాబట్టి ఎంతవరకు మన మైండ్లో, స్త్రీల మైండ్లో ఉండవలసింది ఏంటంటే కనుక, నేను సహాయపడే వ్యక్తిని, నేను సహకారిగా దేవుడు చేస్తాడు, నేను సూపర్వైజర్ని కాదు. ఇప్పుడు ఆదాముని ఏం చేశాడు? మట్టితో తన చేతులతో తయారు చేశాడు. కానీ ఇక్కడ స్త్రీ దగ్గరికి వచ్చేప్పటికి ఏం చేశాడంటే పక్కటెముకలో నుంచి తీసి తయారు చేశాడు.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సృష్టించబడిన వ్యక్తివే కానీ స్వయంగా వచ్చిన వ్యక్తివి కాదు నువ్వు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సహాయము చేయటానికి స్త్రీని దేవుడు సృష్టించాడు. అంటే పురుషునికి సహకారిగా ఉండటానికి చేశాడు. అయితే కనుక సహాయము చేయటానికి చేయబడిన స్త్రీ భర్తకు ఎలా సహకరించాలి అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. భర్తకు ఎలా సహకరించాలి చదవండి. మొట్టమొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి, జాగ్రత్తగా వినాలి మీరు, మీ భర్తలు ఒకవేళ అవిశ్వాసములో ఉంటే గనక ఆమెతో అవిశ్వాసి అయ్యుండి కూడా నీతోనే కాపురం చేయాలనుకుంటున్నాడు. ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. ఆమె అతనిని పరిత్యజింపకూడదు. ఆమెను పరిత్యజించకూడదంటే విడాకులు ఇవ్వకుండా ఆయనతోనే కలిసి ఉండాలి అని చెప్తున్నాడు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ భర్త అవిశ్వాసిగా ఉన్నాడు, దేవుని దగ్గరికి రావట్లేదు, నువ్వు విశ్వాసిగా ఉన్నావు కాబట్టి నేనే విశ్వాసిని కదా అని నీ భర్తను చులకనగా చూడొద్దు, ఆయన్ని విడిచిపెట్టవద్దు. ఆయన ఏమనుకున్నాడు, నీతోనే ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి, అంటే నీ ప్రవర్తనను బట్టి అతడు పరిశుద్ధపరచబడతాడు. ఆమేన్. అంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సహకారము లేకుంటే, స్త్రీల సహకారము లేకుంటే పురుషుడు ఒకటి గుర్తుంచుకోవాలి, నేను పరిశుద్ధంగా ఉండలేను. అది వీళ్ళ మైండ్లో ఉండాలి, పురుషుల మైండ్లో. నీ భర్త పరిశుద్ధమైన స్థితిలో నుంచి ఒకవేళ బయటకు వెళ్ళే శోధన ఒకవేళ ఏదైనా వచ్చిందనుకోండి, ఒకవేళ కొంచెము పొరపాటుగా నీ భర్తలో కనబడింది అనుకోండి, కొంచెం తలంపుల్లో కానీ, కొంచెం ఆలోచనలో కానీ, క్రియలలో కానీ ఏది కనబడినప్పటికీ కూడా దానిలో నుంచి బయటికి రావాలంటే కనుక ఖచ్చితంగా పురుషునికి స్త్రీ సహకారం ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళకి సహకారిగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది కూడా సహకారిగా ఉండరు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఇక దాన్ని పట్టుకుంటారు, ఇక పట్టుకుని ఏమంటారు మన భాషలో సాధిస్తారు, లాగుతారు, ఇక గొడవ వచ్చేదాకా, ముదిరిపోయేదాకా. నీవు సహకారిగా ఉండాలి. నీ భర్త ఒకవేళ పవిత్రమైన జీవితంలో పడిపోయే పరిస్థితి వచ్చింది, ఆలోచనలో, తలంపులో, క్రియల్లో వచ్చింది, అలాంటప్పుడు భార్యగా నువ్వేం చేయాలంటే కనుక నువ్వు సహకరించాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ఒక 2000 రూపాయలు లోటు తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కుని తర్వాత చిల్లరిస్తే సరిగా లెక్క పెట్టుకోలేని స్త్రీలు కూడా ఉన్నారు. కానీ అలాంటి స్త్రీలు కూడా భర్త విషయంలో ఏదైనా సరే వాళ్ళ మాటలో తేడా వచ్చినా సరే ఖచ్చితంగా గ్రహించే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు భార్యకు ఎటువంటి కథలు చెప్పినా అది కథలే. భలే చెప్పి తప్పించుకున్నానని పురుషులు అనుకోవచ్చు. నువ్వు చెప్పేదంతా కూడా కథ అన్న సంగతి ఎవరికి తెలుసు? నీ మాటలో పిలిచినప్పుడు నీ మాటలో ఏదైనా తేడా కనపడింది అనుకో, ఖచ్చితంగా స్త్రీ గమనిస్తుంది. ఆ జ్ఞానాన్ని, ఆ చురుకైన ఆలోచన విధానాన్ని దేవుడు ముందుగానే ఆ స్త్రీకి పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భర్త పరిశుద్ధత కోల్పోతే గనక నీవు అతనికి సహకరించి, అతని ప్రోత్సాహపరిచి, అతన్ని బలపరిచి, అతను సంతోషింపజేసి నీవు సరిచేసే బాధ్యత స్త్రీ మీద ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సాటి అయిన సహాయము అంటే కనుక పని నుంచి వస్తాడు, లేకపోతే డ్యూటీ నుంచి వస్తాడు, రాగానే వేడి నీళ్ళు పెట్టేసి ఎక్కడికైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఊరు వెళ్ళినప్పుడు మంచి ఇస్త్రీ బట్టలు చేసి ఇచ్చి, ఇది కాదు, ఇది ఎవరైనా చేస్తారు. నువ్వు చేయకపోయినా ఆయన తీసుకోగలుగుతాడు. కొంతమంది భర్తలకు ఒక ఆలోచన ఉంటుంది అనమాట, అయ్యో పెళ్లి చేసుకున్నాం కదా, ప్రారంభంలో దీన్ని తొక్కాలి, ఒకవేళ తొక్కకపోతే ఇక్కడ కూర్చుంటుంది. మనకి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా బయటికి చూపించకూడదు, అలా తొక్కాలి.
అలా అణిచివేయాలి. కొంతమంది తల్లులు ఉంటారు, అత్తలు ఉంటారు అన్నమాట, వాళ్ళు కూడా చెప్తారు, అదే ఇప్పుడు అలసి ఇచ్చావంటే కనుక నెత్తి మీద కూర్చుంటుందిరా, ఇక నీ మాట ఏందో అని నేర్పించే తల్లులు కూడా ఉంటారు. కానీ ఎవరు నీ గురించి, వినాలి మీరందరూ కూడా, ఎవరు నీ గురించి ఏమి అనుకున్నప్పటికీ కూడా నీ మనస్సులో ఉండాల్సింది ఒకటి ఆలోచన ఏంటంటే, నేను నా భర్తకు సహకారిగా ఉండటానికి సృష్టించబడ్డాను. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ప్రారంభంలో నీకు అలాంటి చురుకైన ఒక మెదడుని నీలో పెట్టాడు. కాబట్టి ఎవరైనా సరే ప్రపంచాన్ని మోసం చేయొచ్చేమో, కానీ జాగ్రత్తగా ఉందాం, భార్యను మోసం చేయలేరు. చప్పట్లు కొడదాం ఒకసారి. నీలో ఉన్న అణువు గ్రహించగలిగింది ఎవరు? ఏం సిస్టర్, అంతేనా? ఆమె చక్కగా ఆడు కూర్చున్నాడు బ్రదర్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే పెళ్లి ప్రసంగాలు చేసేటప్పుడు, పెళ్లి ప్రసంగాల్లో వాక్యం చదివించేటప్పుడు చాలా వరకు నేను గమనించింది ఏంటంటే, ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు చదివిస్తారు. 25వ వచనంలో ఒక మాట ఉందన్నమాట, చదవండి ఆ మాట మీరు చదివి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి. వారిద్దరు దిగంబరులై ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఈ మాట చదవరు. ఇక్కడ ఈ వాక్యం యొక్క, జాగ్రత్తగా వినాలి, ఇక్కడ ఈ వాక్యం యొక్క దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వారిద్దరు ఎలా ఉన్నారంట? దిగంబరులై ఉన్నారు. అంటే వారి తప్ప ఎవరు ఉండకూడదు అక్కడ. ఉంటారా? ఉండరు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా, వారిద్దరి మధ్యలో వినాలి మీరు, సీక్రెట్ ఏది ఉండకూడదు. కానీ భర్త భార్యకు తెలియకుండా 190 వ్యవహారాలు చేస్తాడు. ఆయన 190 చేస్తున్నాడు కదా, నేను కనీసం 1000 అన్నా చేయాలి కదని చెప్పేసి ఏమి కూడా 10,000 చేద్ది. మీరు ఆలోచన చేసుకోండి. ఇది నా జీవితంలో లేదు అన్నవాళ్ళు ఒకసారి ధైర్యంగా దేవుని స్తోత్రం చెప్పండి. నా భర్తకు తెలియకుండా నేనేం చేయట్లేదు, నా భార్యకు తెలియకుండా నేనేం చేయట్లేదు, వీళ్ళిద్దరు దిగంబరులై ఉన్నారు. ఇది దేవుని యొక్క సంకల్పం. అంటే వారిద్దరి మధ్యలో సీక్రెట్ ఏమి ఉండకూడదండి. వారిద్దరు అరమరికలు లేకుండా దాంపత్య జీవితాన్ని వారు కొనసాగింపజేయాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీలందరూ కూడా, మీరందరూ కూడా సృష్టించబడింది ఎందుకో తెలుసా? భర్తలు పడిపోతే, ఆత్మీయమైన జీవితంలో పడిపోతే వాళ్ళని మీరు లేపటానికి. ఆమెన్, హల్లెలూయా. ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నారు, అందుకని చదవండి ఒక మాట. 4వ అధ్యాయము 9-10 వాక్య భాగాలు చదువుకుందాం. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక, ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎందుకో తెలుసా? వారు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తు. ఒకడు పడిపోతే ఒకడు లేపుతాడు, అందుకని కలిసి వెళ్ళాలి. అయితే ఒంటరివాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగుతుంది. ఆమెన్. ఇద్దరు కలిసి గనక వెళ్ళగలిగితే ఎక్కడికి వెళ్ళినా, ఒకరు పడిపోతే నువ్వేం చేస్తావు చెప్పు? ఆయన రావట్లేదులే, నువ్వేదో పెద్ద సూపర్గా వచ్చినట్టు. నీ భర్త పడిపోతే, ఆత్మీయమైన జీవితంలో పడిపోతే, ఏనాడైనా సరే నేను సహకరించాను, ప్రార్థన చేసి నా భర్తను నేను లేపాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వెందుకున్నావు? ఇప్పుడు ఇక్కడ మన భార్యల గురించి, స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నీ భర్త ప్రార్థనలో, నీ భర్త పరిశుద్ధమైన జీవితంలో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో సన్నగిల్లిపోతే, ఎప్పుడైనా సరే భార్యగా నువ్వు నీ భర్తకు సహకరించి ప్రార్థన చేసి నువ్వు బలపరిచిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి మనం ఆలోచించాలి. నీ భర్త ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ప్రార్థనకు ఒకవేళ రావట్లేదు, ఆలస్యం చేస్తున్నాడు, లేకపోతే ప్రార్థనే వద్దంటున్నాడు, ఈరోజు వెళ్ళొద్దు అంటున్నాడు అని ఒకవేళ నీతో చెప్పినప్పుడు, నీకు తెలిసినప్పుడు, నువ్వు ఎప్పుడైనా సరే బలపరిచి తీసుకొచ్చిన సందర్భాలు, నిలబెట్టిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. స్త్రీలను ఎందుకు ఇచ్చాడు?
సహకారులుగా ఉండడానికి ఇచ్చాడు కదా, నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతావా? ఇగో నా భర్త కొన్ని విషయంలో పడిపోతే నేను ప్రార్థనాపూర్వకంగా నా భర్తను నేను నిలబెట్టుకున్నాను, నేను కాపాడుకున్నాను పరిశుద్ధమైన జీవితంలో అని నిలబడి మనం సాక్ష్యం చెప్పగలుగుతామా? ఒకసారి మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని బట్టి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏమో రావట్లేదని వాళ్ళని బట్టి కదండి మనము అలా అనుకున్నప్పుడు, ఒకవేళ నీ భర్త అలాంటి ఆలోచన వచ్చినప్పుడు నీవు భార్యగా నువ్వేం చేయాలి? మనం పాస్టర్ గారి గురించి కాదు చర్చికి వెళ్ళేది, మన వాళ్ళ గురించి కాదు మనం చర్చికి వెళ్ళేది, మనము దేవుని కొరకు వెళ్తున్నాం, మనము వాక్యం కొరకు మనం వెళ్తున్నాము, మనకు సహవాసం ఉండాలి అని ఏనాడైనా సరే భార్యగా నీ భర్తను బలపరిచిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా? ఎందుకు నిన్ను పెట్టాడు? ఎందుకు ఇచ్చాడు? నీ జీవితంలో ఒకవేళ నీ జరగకపోతే ఏడ్చి సాధించిన సందర్భాలు ఏం లేవండి స్త్రీలకి? లేవా? మరి దీనికి ఎందుకు ఏడవు? నువ్వు చర్చికి రాకపోతే నేను వెళ్ళను, నేను అన్నం తిన్నాను అనవచ్చు కదా. స్త్రీగా నువ్వు మాట్లాడకపోతే నష్టపోయేది పురుషుడు కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. నష్టపోయేది ఎవరు? యోధా బెత్లెహేము దేశంలో కరువు వచ్చింది. ఋతు గ్రంథం మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయము మొదటి వచనము. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరి కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు వెళ్ళెను. చాలు. యోధా బెత్లెహేము దేశంలో కరువు వచ్చింది. యోధా బెత్లెహేము దేశం అంటే అది రొట్టెల ఇల్లది. బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టిన ఆ ఊరది. అక్కడ కరువు వస్తే మొత్తం ఎలీమెలెకు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళాడు బయటికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భార్యలుగా ఉండేందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకు నయోమి కొంచెము కూడా అడ్డగించలా. నయోమి అక్కడికి వెళ్తాం ఏంటంటే మనము కరువు అందరూ బ్రతకట్లేదా మన ఊర్లో? చచ్చిపోతే దేవుని కొరకు చచ్చిపోదాం ఇప్పుడు అవసరమైతే అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా భర్త వెనకమాల వెళ్ళింది. నష్టపోయింది ఎవరో? ఆమె. కాబట్టి స్త్రీలుగా మీరు ఎందుకు దేవుడు సృష్టించాడు ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోకపోతే కనుక, ఆ పని మనం చేయకపోతే కనుక, నీ భర్త పరిశుద్ధమైన విషయంలో పడిపోతే కనుక నీవేం చేయాలి? పరిశుద్ధత కాపాడటానికి నువ్వు సహకారిగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మీరు గమనించాలి, స్త్రీలందరూ కూడా పురుషులు గట్టోళ్ళ స్త్రీలు గట్టోళ్ళ? ఎందుకని? అది పురుషులు దేంతో చేశాడు అంతే. మీరు జస్ట్ 2 కన్నీళ్ళు గారితే చాలు కరిగిపోతాడు. ఏమో నడిపే తలకాయ నీతో నాకు ఎంత టెక్నిక్ మీ దగ్గర ఉంది. కరుగుతాడంట. మరి అదంతా మీ దగ్గరే కదా, మీ చేతిలో ఉన్నది కదా. చంపేస్తా అంటారు కానీ వీళ్ళు చంపరు తెలుసా మీకు? ఊరికే మాటలే. అదే మీకు లోకువ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చుక్కల కన్నీరు కారిస్తే గనక మన కూటమి అయిపోయినట్టుగా. ఇదంతా మీకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, అక్కడ స్త్రీలు గమనించాలి. కానీ ఒకటి మీరు గమనించాలి ఏంటంటే కనుక, ఈ మట్టే మీకు ఆధారం. చప్పట కూడా దేవుని స్తోత్రం చెప్పు. అది మట్టే కదా, లేకపోయినా పర్వాలేదంటే కుదరదు. ఈ మట్టే ఈ ఎముకకు ఆధారం. ఆమేన్. జాగ్రత్త కాపాడుకోవాలి భర్తని. పడిపోతున్నాడు అనుకోండి, నువ్వు లేపాలి. ఆత్మీయమైన జీవితాన్ని పడిపోతుంటే, అంతేగాని ఇంకా ఆయన మాటే నా మాట అండి, ఆయన మాటే వేదబెక్కండి, నేను ఆయన ఇంజిన్ అయితే నేను భోగినండి. నష్టపోయేది ఎవరు? అది మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బాగానే ఉంటారు. నీవు భార్యగా కనీసం ఎప్పుడైనా సరే పడిపోతుంటే కనుక, ప్రార్థనకు రాకపోతే, ఆలస్యం చేస్తుంటే, మానివేస్తుంటే కనుక, ఎప్పుడైనా సరే ఒకవేళ మనం తొందరగా వెళ్ళాలి కదండి.
అని ఎప్పుడైనా సరే నువ్వు భర్తకు ఒకవేళ ప్రోత్సాహపరిచి లేవనెత్తి లేకపోతే నువ్వు సహకరించి ఏమైనా తీసుకొచ్చే సందర్భాలు ఉంటే కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎలీమెలకు బయలుదేరాడు, ఊరు విడిచి బయలుదేరాడు. కనీసము నయోమి ఒక్క మాట కూడా మాట్లాడకపోతే ప్రియమైన దేవుని బిడ్డ చివరికి ఏమైంది? అక్కడ మొత్తాన్ని భర్త పోయాడు, పిల్లలు పోయారు, అంతా పోయారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య అనేవాళ్ళు అంటే స్త్రీలు అనేవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు కూడా తర్వాతైనా వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక పైన కూర్చున్న వాళ్ళు కూడా, నీవు వంట మనిషివి కాదు. నువ్వే మనిషివి? ఇంటి మనిషివి. ఆయన వచ్చాడండి, వచ్చేప్పటికి వండి పెట్టాను, వేడిది పెట్టాను, తిన్నాడండి, ఇది కాదండి. వంట మనిషి అయితే కనుక బయట కర్రీ పాయింట్లు అన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడు, అంతే కదా. నీవు ఇంటి మనిషిగా నీకు తాళాలు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? వంటగది మాత్రమే చూసుకుని నాకు ఎందుకులేండి ఆయన తెచ్చాడు నేను వండి పెట్టాను, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అట్లా ఉంటే ఎట్లా? ఇంటి గది తలుపులు అన్నీ పక్కన పెట్టేసి వంటగది తాళాలు మాత్రమే నీకు కావాలా? ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 14వ మొదటి వాక్యంలో చూస్తే కనుక, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, తన ఇల్లు కట్టుకుంటుందంట. జ్ఞానవంతురాలు మూడు రాలు తన చేతులతో ఇల్లు ఓడబెరుకును. అంతే. జ్ఞానం కలిగిన వారు ఇల్లు కట్టుకుంటారు. చక్కగా భర్తతో మాట్లాడి చక్కగా అసలు దేవుని విషయంలో కదా పడిపోతుంటే, లేకపోతే నువ్వు ప్రార్థనలో ఒకవేళ సహకరించకపోతే, ఏనాడైనా సరే మీరు కుటుంబంలో కూర్చుని నీ భర్తను మోకరింపజేసి ప్రార్థన చేసిన సందర్భాలు ఉండే, సహకరించకుండా మనం ఇంకెందుకు? వాళ్ళు ఏదనుకున్నారు అనుకోండి, నిజంగా నేను కూడా అదే అనుకున్నాను, ఓకేనా, రైట్, ఓకే. అది కాదు. స్త్రీలుగా సహకరించడానికి దేవుడు సాటి అయిన సహాయం కొరకు స్త్రీలను చేశాడు. నయోమి ఏమీ మాట్లాడకపోవటం వల్ల మౌనంగానే, ఎవరికి చెప్పుకుంటుంది, ఇంకా మౌనంగానే అన్ని బాధలు భరించింది. అప్పుడు అనుకుంటుంది, నిజంగా ఆ రోజు నా భర్త ఇక్కడ విడిచిపెట్టిపోతుంటే కనుక ఒక్క మాటనే మాట్లాడడం ఉంటే కనుక ఆ రోజు ఆగేది కదా, ఆగేవాడు కదా, నా భర్త బ్రతికేవాడు, నా బిడ్డలు బ్రతికేవాడు. అనవసరంగా దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయాక అక్కడికి వెళ్ళటం వల్లే కదా, మోయాబు దేశానికి వెళ్ళటం వల్లే కదా అక్కడ అయిపోయిన పరిస్థితి అయిపోయిందని అప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ఇంకా అంత అయిపోయిన తర్వాత. కాబట్టి స్త్రీలుగా మనము ఒకవేళ మీ భర్త విషయంలో ఏదైనా ఒకవేళ నీకు తప్పుగా అనిపిస్తే, అది పెద్ద తప్పు కాకపోవచ్చు, అనిపిస్తే ఆత్మీయమైన జీవితంలో పడిపోతే నువ్వేం చేయాలి రమణ బ్రదర్? ఏం చేయాలి? మీరు సహకారులుగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితంలో ఒకవేళ సన్నగిల్లిపోతుంటే వారిని పరిశుద్ధమైన జీవితంలో బలపరిచే విషయంలో మీరు సహకారులుగా ఉండటానికి దేవుడు నిర్మించాడు. అది గమనించాలి. ఒకవేళ నాకు ఎందుకులేండి అనుకుంటే కనుక కొంతమంది ఏంటి అస్సలు పట్టించుకోరు భర్తల్ని. ఆయన తెచ్చాడా, ఆయన తెచ్చేయన్నీ కావాలి, మళ్ళీ అక్కడ ఏం కాంప్రమైజ్ ఉండదు, మళ్ళీ ఇచ్చేయన్నీ కావాలి, మొత్తం తీసుకుంటారు, పట్టించుకోకపోతే ఎవరికి వస్తుంది? ఎవరికి బాధ? ఎవరికి చెప్పుకోలేదు, తర్వాత చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. ఇక నీవు సహకరించడానికి దేవుడు నన్ను సృష్టించాడు అని గుర్తించగలిగితే, నీ భర్త ఒకవేళ పరిశుద్ధమైన జీవితంలో ఒకవేళ బలహీన పడిపోతే కనుక నీవు ప్రార్థనాపూర్వకంగా నీ భర్తను నువ్వు లేపాలి. కొన్ని మంచి మాటలు చెప్పాలి వాళ్ళకి. సంఘానికి వెళ్ళేందుకు, దేవుని దగ్గరికి వెళ్ళేందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు కదా మనం వెళ్ళేది, దేవుని కొరకు, వాక్యం కొరకు, సహవాసం కొరకు మనం వెళ్తున్నాం, మనం వెళ్ళాలి అని భార్యగా నువ్వు చెప్పవలసిన బాధ్యత నీకుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా మనము భర్త ఒకవేళ పరిశుద్ధమైన జీవితంలో ఒకవేళ బలహీన పడిపోతే గనక ఆ విషయంలో బలపరచడానికి భార్య సహకరించాలి. ఆమేన్. రెండవదిగా మరొక మాట చెప్పి చదవండి. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడరును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. చాలు. ఇక్కడ మీరు గమనించండి, మొట్టమొదటిగా ఏం చేయాలి? భార్యలు ఏ విషయంలో సహకరించాలి? పరిశుద్ధమైన జీవితంలో పడిపోకుండా మీరు సహకరించాలి. ఒకటి, ఎందుకని? వాళ్ళు అవిశ్వాసి అయి ఉంటే గనక, వాళ్ళు ఒకవేళ బలహీన పడిపోతుంటే గనక
మీరు సహకారులుగా ఉండి లేవనెత్తాలి. ఇక్కడ నోవాహు యొక్క భార్య గురించి ఇక్కడ రాయబడింది. నోవాహు యొక్క భార్య ఉంది ఇక్కడ. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె గురించి ఎంత చెప్పుకున్నా సరే తక్కువే. ఎందుకంటే ఈరోజు ఆమె స్థానంలో నిన్ను ఉంచుకుని, ఇక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ఆమె స్థానం ఉంచుకుని నీ జీవితాన్ని సరిచేసుకుంటామని దేవుడు మరొక అవకాశాన్ని మనకిచ్చాడు. ఏంటంటే కనుక ఇక్కడ నోవాహు వాడ కడుతున్నాడు, కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? ఇంచుమించుగా 100-120 సంవత్సరాలు కట్టాడు. అన్ని సంవత్సరములు నోవాహు వాడ కట్టాడు అంటే భార్య సహకారం లేకుండా కట్టుంటాడా? చెప్పండి. నువ్వు మీ అమ్మగారింటికి వెళ్తాక ఆమె పర్మిషన్ కావాలి, వాళ్ళ అమ్మగారింటికి వెళ్తాక పెద్ద పర్మిషన్ అవసరంలా. 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు వాడని కట్టాడంటే కనుక నోవాహు భార్య సహకారం లేకుండా కట్టాడా? చెప్పండి. ఎవరు చెప్పట్లేదండి? ఇప్పటి వరకు ఆత్మలో పడిపోతే గనక, ఆత్మలో బలహీన పడితే గనక, ఆత్మలో వెనకంజ వేస్తే గనక నీవు లేపాలనుకుని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే నీ భర్త నీకంటే ఆత్మలో ఎదిగిన వాడైతే గనక, నీకంటే ఈయన ప్రార్థనాపరుడైతే గనక కదా, నువ్వేం చేయాలి? భార్యగా చేసేవులే అనకుండా నీ భర్త నిర్ణయముతో నువ్వు ఏకీభవించాలి. అది పడిపోతే లేవనెత్తడానికి దేవుడు నీకు కృపనిచ్చాడు. కానీ నీకంటే నీ భర్త ఒకవేళ ప్రార్థన పడి ఉండొచ్చు, త్వరగా బయలుదేరి ముందు వెళదామని చెప్పచ్చు కదా. అప్పుడు నువ్వేమనాలి? మొన్నటిదాకా నువ్వు రాలేదు కానీ అని వెనక్కి లాక్కుండా, ఎందుకంటే నువ్వు సహకరించే విషయంలో ఆయనకి ఒకవేళ ఉద్యమం వచ్చి తొందరగా వెళ్దామని 6 గంటలకు లేచాడు అనుకోండి, నువ్వేం చేయాలి? దుప్పటి కప్పుకొని ఏం చేస్తాడు చూద్దాం అనుకోకుండా నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ భర్త ఆత్మీయమైన జీవితంలో బలవంతుడైతే గనక అతని నిర్ణయానికి నువ్వు ఏకీభవించి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఆమెన్ హల్లెలూయా. పడిపోతే లేపటానికి కృపనిచ్చిన దేవుడు కదా, ఆ భర్తను వెంట కూడా మనము సహకారులుగా మనం వెంబడించాలి. ఆ నిర్ణయాన్ని మనం ఏకీభించాలి. ఎప్పుడు కూడా మందే నడితే కుదరదు. వాడని కట్టే విషయంలో జాగ్రత్తగా విందాము. దేవుడు ఎవరితో మాట్లాడాడు? నరేంద్ర ఎవరితో మాట్లాడాడు? నోవాహుతో చెప్పాడు. భార్యకి ఎప్పుడు చెప్పాల? నాకు చెప్తేనే కొత్త పెళ్ళికి ఇంటికి వచ్చి కూడా నీకు చెప్పి వెళ్ళిపోయాడు. భార్యలు కూడా చాలామంది ఉంటారు, ఉండరా? మరి అట్లా అనాలి. ఇప్పుడు దేవుడు నాకు ఎప్పుడు కూడా చెప్పలేదు అసలుకి. వాడు ఇన్ని సంవత్సరాల మధ్య నీకు చెప్పింది దేవుడు నాకు చెప్పాలి కదా అని నోవాహు భార్య అనలా. నోవాహు నిందారహితుడు, నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతంగా దేవుని దృష్టిలో కృప పొందినవాడు. కాబట్టి అతని భర్త గురించి ఆమెకు తెలుసు. కాబట్టి నా భర్తతో దేవుడు మాట్లాడితే నాతో మాట్లాడినట్టు చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. నా భర్త నిర్ణయమే నా నిర్ణయము. భార్యలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ భార్యలు మీ భర్తలు దేవుని కృప పొందిన వాడైతే గనక, దేవునిలో ఎదుగుతున్న వాడైతే గనక అన్ని పనులు పక్కన పెట్టి నువ్వు కూడా నీ భర్తతో నడిస్తే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు అలా వెళ్ళేటప్పుడు వెనకలాగొద్దు. కూర్చో పాటలు పాడుకుందాం అన్నాడు అనుకోండి, ఏమంటావు నువ్వు? ఏం చేయాలి నువ్వు? వెంటనే అన్ని బాగా అంటులు దోమొత్తానంటావు. ఈలోపు ఆయనకు వచ్చిన ఇంట్రెస్ట్ పోద్ది, అంతేనా? ఈ అనగానే ఏం చేయాలి? వెంటనే అన్ని పక్కన పెట్టేసేసి అది చేయాలి. అసలు ఎంత అవకాశం అండి! ఎంత సంతోషంగా పని మనం చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొత్త కోడలు ముగ్గురు ఆయనకి వచ్చారు. ఇప్పుడు వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు ముగ్గురు కూడా వచ్చినప్పటి నుంచి కూడా వాడ పనే చేశారు. వాళ్ళు వాడ పని ఆ 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు పని చేశారంటే కనుక ఆ వచ్చిన కోడలను నడిపించే విషయంలో ఈ గ్రేట్ అంతా ఎవరిదే? అత్తగారిదే, అంటే స్త్రీలదే. మొత్తంగానే నువ్వు అంతకుముందు కోడలు అన్న సంగతి మర్చిపోతావు. ముగ్గురు కోడల్ని చక్కగా దేవుని పనిలో వాడేటట్లుగా చేసిందంటే గనక నోవాహు యొక్క భార్య నిజంగా ఎంత దేవుని కృపను పొందుకుందో. ఆమెన్ హల్లెలూయా. ఆ కోడళ్ళకి దండం పెట్టాలి మనందరం కలిసి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఒకవేళ మోటామూలు కట్టుకున్నాడు, పోదాం, ఏది మనం పెళ్లి చేసుకున్నది ఏదో ఏంటి వచ్చిన కాడి నుంచి సుత్తులు పట్టుకుని మేకులు పట్టుకుని
ఏంది కీరిపోతానికి అయినా పెట్టుకునేది ఏంది? కూలోళ్ళు లేరనుకుని మనం చేసుకున్నాడు మనల్ని అని అనుకుని ఒకవేళ ఒకరు మాట్లాడుకుని వెళ్ళిపోతే, అలాంటి ఆలోచన రాకుండా నోవా యొక్క భార్య 3 కోడలను అలా దేవుళ్ళు నడిపించిందండి. అసలు వచ్చిందే పెళ్లి చేసుకున్నదే ఓడ కట్టడానికి అన్నట్లుగా పనిచేశారు వాళ్ళు. భర్త పక్కన ఉన్నాడు, కుటుంబం పక్కన ఉంది, సంసారం విషయమే వాళ్ళకి ఆలోచన లేదక. ఎందుకంటే కనుక ఈ ఓడ పూర్తయితే కనుక, ఈ ఓడ కట్టితే కనుక తర్వాత మనం అందరం క్షేమంగా ఉండొచ్చు. ఇదే ఆలోచనతో 3 కోడల్ని కూడా అలాగే నడిపించింది. ఇదంతా గ్రేట్ ఎవరిది? స్త్రీదే కదా, అంతేనా? అంటే ఒకవేళ నీ భర్త ఆత్మీయంగా బలపడి ఉంటే కనుక నువ్వు భార్యగా నీవేం చేయాలంటే అతని ఆలోచన విధానానికి నువ్వు బలపరిచి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళా స్త్రీలను ఎందుకు దేవుడు ఇచ్చాడు? ఎందుకంటే స్త్రీ కరెక్ట్గా ఉంటే కనుక కుటుంబం హ్యాపీగా ఉంటుందండి. మీరు ఉండట్లేదని నేను చెప్పట్లా. ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభు మనతో మాట్లాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చదవండి. ఈ 3 కోడళ్ళు వాక్యం నెరవేర్చారు. కీర్తన 45వ కీర్తన 10వ వాక్యం ముగిస్తాను నేను. 45వ అధ్యాయము 45వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. అది ఆమెన్. పెళ్లి చేసుకున్నాక ఎవరు మర్చిపోవాలంట? నువ్వంటే పద్దాకా వెళ్ళొస్తాను, చూసొస్తాను. ఆయన అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి నిన్ను హత్తుకుంటానికి వచ్చాడు. నువ్వేం చేస్తావు? అంటే చాలు. స్త్రీలుగా మనకు ఆ జ్ఞానం లేక, అందుకని జ్ఞానవంతురాలైన స్త్రీ ఇల్లు కట్టుకుంటుందంట. 3 రాలైన స్త్రీ తన చేతులతోనే ఓడబీరుకుంటుందంట. కాబట్టి నీ భర్త దర్శనానికి నువ్వు సహకరించి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, అందుకొరకే దేవుడు మనల్ని సహకారులుగా పెట్టాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నోవా యొక్క భార్య, తన భర్త, తన 3 కుమారులు, 3 కోడళ్ళు ఒక మనస్సు కలిగి, ఒక ఆత్మ కలిగి పనిచేయడానికి పనిచేసి అద్భుతంగా వాడని కట్టారండి. అన్ని సంవత్సరాలు అందరూ కలిసి ఉండమంటే చాలా కష్టమే. అయినప్పటికీ కూడా దీనికి అంతటి కారణం ఎవరో? నోవాహు యొక్క భార్య. ఆమెన్. హల్లెలూయా. నీ భర్త పరిశుద్ధంగా జీవించే విషయంలో భార్యగా నువ్వు సహకరించాలి. నీ భర్త ఒకవేళ నీకంటే ఆత్మీయుడై ఉండొచ్చు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నీ భార్య నిర్ణయం, నీ భర్త నిర్ణయంతో కలిసి నువ్వు వెంబడించాలి. అందుకొరకు దేవుడు పెట్టాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. పురుషులుగా మనం ఏం చేయాలంటే కనుక చాలా విషయం అంటే భార్య లేకపోతే, స్త్రీ లేకపోతే మనము పరిశుద్ధంగా జీవించలేము. ఆ సంగతి పురుషుల మైండ్లో ఉండాలి. ఏ విషయంలో అయినప్పటికి కూడా వాళ్ళ ఆలోచన కావాలి మనకి. నువ్వు లేకపోతే నేను చేసుకోలేనా? కాబట్టి ప్రియమైన దేవుడు, మన వాక్యం దగ్గరికి వద్దాం. వాక్యం ఏం చెప్తే అది మనకు కావాలి. పురుషులుగా మనం ఏం చేయాలంటే, స్త్రీలు లేకపోతే పరిశుద్ధంగా మనం జీవించలేము అన్న సంగతిని మనం మైండ్లో పెట్టుకుంటే కనుక దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవునిలో మనం నిలిచి ఉండగలుగుతాం. స్త్రీలుగా ఒకవేళ నీ భర్త ఒకవేళ బలహీన పడితే కనుక ఆ పరిశుద్ధపరిచే విషయంలో నీ సహకారం లేకుండా నీ భర్త ముందుకు వెళ్ళలేడు. ఒకవేళ నీ భర్త నీకంటే ఆత్మీయుడే ఎదిగి ఉండొచ్చు. ఎదిగినప్పుడు మాత్రము అతను ఒకవేళ ఏదైనా దేవుని పని విషయంలో ఇది చేద్దాం అన్నప్పుడు నువ్వేం చేయాలి? అంతే, సహకరించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి.